నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. ఈ రోజు మనం పరేడ్ గ్రౌండ్ లో ఉన్నాము. తెలంగాణ విమోచన దినంకి చాలా ఘనంగా చేసుకున్న రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి ఇప్పుడు వెళ్ళడం జరిగింది. మనతో పాటు ఎస్సీ మోర్చా అధ్యక్షులు అంబేద్కర్ గారు ఉన్నారు, తెలుసుకుందాం. అసలు నమస్తే. హిందూ బంధువులందరికీ అదే విధంగా తెలంగాణలో అయితే హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక కొన్ని ప్రాంతాలకు ఈ రోజు విముక్తి దినోత్సవ శుభాకాంక్షలు. దేశం మొత్తం తెలుసు 1947 15 ఆగస్టుకు అందరము సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటే హైదరాబాద్ ఏదైతే తెలంగాణలో ఉన్న ప్రాంతాలు కానీ తెలంగాణ హైదరాబాద్ 13 నెలల తర చేసుకో. అట్లాంటిది ఈ నిజాం సర్కార్ దగ్గర కాసిం రజీవి అనేటోడు ఊర్లల్లో మహిళలను ఇబ్బంది పెట్టడం కానీ, పల్లె పల్లె గుళ్ళీలు కొట్టడం కానీ, మన మహిళల అసభ్యంగా ప్రవర్తించడం కానీ, మానభంగాలు చేసిన దినాలున్నాయి. ఇవన్నీ మర్చిపోబుద్ది కాదు. అయినా తెలంగాణ సపరేట్ అయినా కూడా గతంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారికంగా చేయలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారికంగా చేయట్లేదు. అంటే ఎందుకు? అది జరిగింది వాస్తవం కాదా? జరిగింది అసత్యమా? జరిగిన సత్యం ఉంది. 13 నెలలు అనుభవించిన జనాలు ఉన్నారు. 13 నెలలు అనుభవించిన వాళ్ళ తరతరాలు, వాళ్ళ పిడిలు ఇప్పుడు కూడా ఇట్లాంటి కార్యక్రమం. అదే నరేంద్ర మోడీ గారు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వంగా వస్తూ ఈ రోజు హైదరాబాద్కి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో 2 అధికారికంగా అక్కడ చేస్తారు. ఇక్కడ మీకు చేయనీకే దమ్ము ధైర్యం లేదా? లేకుంటే ఎందుకు ఇప్పుడున్న కాసిం రజ్వీ రక్తం ప్రవహిస్తున్న ఎంఐఎం పార్టీ కోసం చేయరా? మరి ఎంఐఎం పార్టీ పక్కన ముస్లింల కోసమే చేయరా? చేస్తే ఏమవుతుంది? షోబుల్లా ఖాన్ని ఇదే నిజాం సర్కార్ చేయాలి నరికిండు కదా, అంటే కూడా ఒక ముస్లిం ఉండు కదా. ఈరోజు మీరు కనుక కాంగ్రెస్ ప్రభుత్వం, గత టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్లో తిరుగుతున్న అందరూ కూడా, టీఆర్ఎస్లో తిరుగుతున్న అందరూ కూడా గ్రహించాలి, చరిత్రను చూసుకోవాలి. మనకు 13 నెలలు కాసిం రజ్వీ నిజాం ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో, అందులో మన అన్నలు ఉండొచ్చు, మన తాతలు ముత్తాతలు ఉండొచ్చు, ప్లస్ మన భూములు లాక్కొని మన ఆడలను మానభంగం చేసి మన పండుగలను, మన సంస్కృతిని దెబ్బతినే విధంగా పాకిస్తాన్లో కలుస్తా అన్న మూర్ఖుని, ఆ ఒక్క మూర్ఖుని కోసం ఇప్పుడు కూడా 17 సెప్టెంబర్ చేస్తలేరంటే మీలాంటి వాళ్ళు మరి సెక్యులర్ అనుకోవాలా, మరి ఎవరికి భయపడుతుర్రా అనుకోవాలా? ఇదైతే ప్రజలే గమనించాలి. కనీసం రాను రాను తెలంగాణ ప్రజలు అనుకోవాలి, 13 నెలలు అంతకంటే ముందు నిజాం సర్కార్లో బాధపడ్డోళ్ళు, 13 నెలలు స్వతంత్రం వచ్చినాక బాధపడ్డోళ్ళు అందరూ కూడా నెక్స్ట్ టైం భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే గల్లీ గల్లీల, వాడల గవర్నమెంట్ అధికారికంగా చేస్తుంటే 15 ఆగస్టు ఒక్కసారి 15 ఆగస్టు జెండా ఎగురుతుంటుంది. మళ్ళా 17 సెప్టెంబర్ కూడా మన తిరంగా జెండా ఎగిరి ప్రతి ఒక్కరికి చూపిస్తాంకి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నందుకే మేము ఇలా పాకిస్తాన్లో కలవకుండా ఇక్కడ ఉన్నామని హైదరాబాద్ ప్రజలందరూ గమనించాలి. అందరికీ విముక్తి దినోత్సవ శుభాకాంక్షలు. చూసుకోవచ్చా, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అలా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం గిట్ట పబ్లిక్ గార్డెన్ లో జరుపుతున్నారు. దాని మీద ఎలా స్పందిస్తారు? ఇది ప్రజాపాలన దినోత్సవం దేనికి పెడతావు చెప్పండి? నేను చెప్తా, వాడు ఫ్రెండ్షిప్ డే అని అంటారు. మీ బర్త్డేనే ఉంటుంది, రేవంత్ రెడ్డి అని మీ బర్త్డేనే ఉంటుంది, మీ బర్త్డేనే అంటారు. ఇలా 17 సెప్టెంబర్లో గూగుల్లో చూసాం, అన్నింటిలో చూసాం. ఏ డే వస్తుందో అది చేయి. ప్రజాపాలన నువ్వు ఆల్రెడీ ప్రజాపాలన చేస్తావు, రైసింగ్ డే చేస్తున్నావు, ఏమేమో మళ్ళీ దీన్ని ప్రజాపాలన కొత్తగా ఎందుకు పెడుతున్నావు? ప్రజాపాలన ఇవాళ 13 నెలలు అనుభవించిన కుటుంబాలకు నీ ప్రజాపాలనతో ఏమని ఇస్తున్నావా? ఏమన్నా ఉద్యోగాలు ఇస్తున్నావా? నేను ప్రజల పాలన 13 నెలలు అనుభవించి 13 నెలలు బాధపడ్డ వాళ్ళ తాతలు బాధపడితే ఇప్పుడున్న వాళ్ళ ఫ్యామిలీని పిలిచి ఏమన్నా నువ్వు నీ ప్రజాపాలన ఉద్యోగాలు ఇస్తున్నావా? లేవుట వాళ్ళు బాగుపడికే ఇండ్లు ఇస్తున్నావా? నువ్వు ఏ విధంగా ప్రజాపాలన చెప్పగలుగుతున్నావు? పేరుకేదో మేము కూడా ఏదో మన మువ్వనే వాళ్ళ జెండా ఎగిరేస్తున్నాం, ప్రజాపాలన అందరు మంత్రులను పెట్టుకుని నువ్వు కుల్ల చెప్పాలి. 15 ఆగస్టు స్వతంత్రం వచ్చింది 1947, 1948 హైదరాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చిందని చెప్తే నువ్వు ప్రజాపాలన మేము ఒప్పుకుంటాం. నువ్వేదో ముప్పు చెప్పనీకే నీ కాంగ్రెస్ కార్యకర్తలు, నీ కాంగ్రెస్ వాళ్ళు, నీ ఎంబడున్న కాంగ్రెస్ ముస్లింలకి ఏదో ముప్పు చెప్పనీకో ప్రజాపాలన పెట్టుకున్నావు. రేవంత్ రెడ్డి గారు, మీకు నిజంగానే ఈ తెలంగాణ మీద అభిమానం ఉంటే ఇవాళ జెండా ఎగరేసి ఈ మాట చెప్పాలి. 13 నెలలు అనుభవించిన వాళ్ళకు 2 నిమిషాలైనా మౌనం పాటిస్తా అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి అనుకుంటాం. నిజాం పాలనలో రజాకార్ల చేతిలో విమోచనం పొందిన మన తెలంగాణ ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటున్నారు. అక్కడ చూసుకుంటే పబ్లిక్ గార్డెన్ లో వాళ్ళు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్నారు. అన్న ఎలా స్పందిస్తారో దానిపైన ఒకసారి అడిగి తెలుసుకుందాం. భయ్యా నమస్తే. नमस्कार जी। आज रेवंत रेड्डी तेलंगाना परिपालना दिनोत्सव बोल के पब्लिक गार्डन में मनाया जा रहा है, उसको कैसा देखते हैं आप? देखिए, ये तो हमारे जो हैदराबाद का क्षेत्र था, जो कर्नाटका और महाराष्ट्र तक फैला हुआ था, उसका जब भारतीय गणतंत्र में माननीय आदरणीय लौह पुरुष सरदार वल्लभ भाई पटेल जी के ऑपरेशन पोलो के द्वारा
जो निरंकुश सरकार थी रजाकार की, जिन्होंने काफी अन्याय हमारे यहाँ की जनता के साथ, हमारे महिलाओं के साथ, हमारे बच्चों के साथ, तेलंगाना के उమ్మड़ी राज्यम के जितना अन्याय किया था, उनको मौत के घाट उतारा था, उनके साथ बर्बरता पूर्वक किया था, उस निरंकुश रजाकार शासन को समाप्त किया था मिशन पोलो के द्वारा लोह पुरुष हमारे सरदार वल्लभ भाई पटेल जी ने। आज 17 सितंबर वो शुभ दिन है जिस दिन हमारा तेलंगाना का अखंड भारत में विलय हुआ था। तो हमें उस दिवस को विमोचन दिवस, रजाकार मुक्ति दिवस के रूप में मनाना है। प्रजा पालना तो प्रतिदिन है। आप इस तरह प्रजा पालना का ये शब्द बोलकर उन स्वतंत्रता सेनानियों का अपमान कर रहे हैं। मैं माननीय मुख्यमंत्री जी से कहना चाहता हूं कि जिस दिवस को जिस तरह मनाना चाहिए उस तरह मनाइए। आप अपने पूर्वजों को किस तरह की श्रद्धांजलि दे रहे हैं ये भी दिख रहा है। हमें ये सोचना है कि उनके बलिदान को आज हमें बताना है, आने वाली पीढ़ियों को बताना है कि किस तरह रजाकारों ने कितनी नग्नता, कितनी निर्दयता के साथ उन्होंने किया। और साथ ही मैं सभी से निवेदन करता हूं, रजाकार नाम से बहुत ही बढ़िया एक मूवी रिलीज हुई है, जरूर रजाकार मूवी को देखें, बंगाल फाइल्स को देखें और अपने अतीत को, अपने पूर्वजों के बलिदान को जानकारी पाएं कि उनके कितने परिश्रम के बाद आज हम इस आजादी में हम लोग जी रहे हैं। और मैं धन्यवाद करना चाहता हूं आदरणीय प्रधानमंत्री मोदी जी का और हमारे यहाँ से केंद्रीय मंत्री श्री जी किशन रेड्डी जी का, जिनके मंत्री बनने के पश्चात और आदरणीय मोदी जी की सरकार बनने के पश्चात से बहुत ही भव्यता के साथ हैदराबाद में तेलंगाना विमोचन दिवस, हैदराबाद लिबरेशन डे बहुत ही धूमधाम के साथ मनाया जाता है। पूरा इतिहास सभी को, छात्र छात्राओं को, यहाँ की जनता को भी बताया जाता है। और इस वर्ष भी इसी कार्यक्रम में शोभा बढ़ाने के लिए हमारे माननीय रक्षा मंत्री आदरणीय श्री राजनाथ सिंह जी पधारे थे, केंद्रीय सांस्कृतिक मंत्री श्री गजेंद्र शेखावत जी भी पधारे। तो साथ ही मैं निवेदन करता हूं हमारे मुख्यमंत्री जी से, ये बहुत ही खुशी का अवसर होता कि अगर आप भी इस कार्यक्रम में सम्मिलित होते। प्रजा पालना कार्यक्रम तो प्रतिदिन होता है, वो प्रतिदिन करिए भी, ये तो आपकी बाध्यता है, आपका दायित्व है, प्रजा पालना करना है। लेकिन ऐसे शुभ अवसर पर ये कोई पार्टी का आयोजन नहीं था, ये आयोजन केंद्रीय मंत्रालय द्वारा किया गया था। इसमें अगर आप भी आते, ध्वजारोहण में सम्मिलित होते, तो ये बहुत ही गर्व और गौरव की बात होती तेलंगाना और हैदराबाद की जनता के लिए। इसी के साथ मैं धन्यवाद करना चाहता हूँ। भारत माता की, लोह पुरुष सरदार वल्लभ भाई पटेल जोहार जोहार, सरदार वल्लभ भाई पटेल जोहार। బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తేనే. అన్న చెప్పండి, ఇవాళ విమోచన దినం గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. విమోచన దినోత్సవము గత 2022 నుంచి జరుగుతుంది. బీజేపీ చేస్తుంది. ఈ బీజేపీ చేయక ముందు అసలు విమోచన దినోత్సవం అన్నది జనాలకి అసలు తెలియదు. అంటే చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు. అంతకుముందు ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనకు స్వతంత్రం వచ్చింది 1947 బ్రిటిష్లతో వచ్చింది అనుకుంటారు. కానీ అంతకు 13 నెలలు తెలంగాణ రాష్ట్రము చాలా బాధలు పడిందన్న విషయము చాలా మంది జనాలకు తెలియదు. ఇప్పటి జనరేషన్కి తెలియలేదు. ఇప్పటికీ మనం చూస్తుంటాం 95 ఏళ్ళు 96 ఏళ్ళ ముసలోళ్ళు వాళ్ళు రజాకార్లతో కొట్లాడారు, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, చాలా మంది గాయాల పాలయ్యారు. ఇప్పుడు మనం చూస్తుంటాం సూర్యాపేటలో అయింది, పరకాల్లో మినీ జాలియన్ వాలా బాగ్ అంటారు, పరకాల్లో 21 మందిని కాల్చి చంపేసి బాయిలో పడేశారు. నిజాము రజాకార్లు చాలా అరాచకాలు చేశారు. ఇప్పటి జనరేషన్ కి తెలియదు. ఇక్కడికి వచ్చి వాళ్ళు పెద్దోళ్ళు కూర్చుంటే వాళ్ళు ఎవరు అనుకుంటారు, వీళ్ళు ఎవర్రా బాబు అంటే ఎవరు అంటారు. ఆ ముసలోళ్ళంతా రజాకార్లతో కొట్లాడిన స్వతంత్ర సమరయోధులు అంటే అవునా అంటారు. అది పరిస్థితి. అట్లా ఇప్పుడు బెంగాల్ ఫైల్స్ లో చూపెట్టడం జరిగింది, మన రజాకార్ మూవీలో చూపెట్టడం జరిగింది. అసలు మన తెలంగాణ హిందువులు అసలు మన ఈ సినిమాలు చూస్తారు అనుకుంటున్నా? ఇప్పుడు ఆ సినిమాలు 2-3 వచ్చాయి కదా, రజాకార్ ఫైల్స్ అవి రావడం వల్ల ఇప్పుడు జనాలకు కొంచెం ఇట్లా ఉందా, ఇంత అరాచకం జరిగిందా. ఒకటి రాజన్న సినిమా వచ్చింది 2012లో.
ఆ సినిమాలు రావడం వల్ల కొంచెం అవగాహన వచ్చింది. ఇంత అరాచకం జరిగిందని జనాలకు చాలా మందికి తెలియదు అట్లా. బెంగాల్ ఫైల్స్ కూడా రిలీజ్ అయిందంటే ఇప్పుడు ఎవరికి తెలియదు, చాలా ఉమ్. మంది చూడలేదు. మొన్న మేము థియేటర్కి వెళ్ళినప్పుడు అయితే ఎవరు దాని మీద ఎలా స్పందిస్తారా? అంటే ఎట్లా జనాలు సినిమా థియేటర్లకు వెళ్ళట్లేదు కావచ్చు, ఓటీలలో చూస్తున్నారు, వాళ్ళకి అవగాహన వస్తుంది. ఆ, చూస్తున్నారు. బెంగాల్ ఫైల్స్ కానీ ఇంతకుముందు కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది, అది కూడా చూశారు. రాజన్న సినిమా చూశారు. మన తెలుగు ప్రాంతంలో అయితే రాజన్న చూశారు. మొన్న వచ్చింది అదేంటి రజాకార్ ఫైల్స్ చూశారు. కొంచెం అవగాహన పెరుగుతుంది. అదే నేను అంటున్నా కదా, చాలా మందికి తెలియదు అట్లా. స్వతహాగా మా తాతగారు కూడా ఫ్రీడమ్ ఫైటర్, మాది పరకాల. మా కుటుంబంలో కూడా చాలా మంది, ఇద్దరు ముగ్గురు మా తాత వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్లు ఉన్నారు. అట్లా మా తాతగారు కూడా ఫ్రీడమ్ ఫైటర్, నేను ఫ్రీడమ్ ఫైటర్, మనమని అట్లా. అంటే ఆ విధంగా నాకు అవగాహన ఉందన్నమాట. నేను ఆ పెద్దవాళ్ళంతా చెప్తుంటే విన్నాను, ఇన్ని కష్టాలు పడ్డాం, ఇన్ని బాధలు పడ్డాం అన్నది మేము విన్నాం. పరకాల పక్కన రంగపురంలో ముగ్గురిని ఉరి తీశారు రజాకారులు వేప చెట్టుకు. అవన్నీ చూసి విన్నాను నేను, అందుకే నేను అంత కొంచెం అవగాహన